ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం 16 రాత్రులు సిరీస్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 14 రాత్రుల దాకా వచ్చేసాం. 14వ రాత్రుల్లో ఉన్నాము ఈ రోజు. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? రాజుగారు దీనిది ఇద్దరు బయలుదేరారు, వెళ్ళారు. ఆయన దీనంగా చూస్తున్నాడు. ఆవిడ చక్కగా మంచి చీర సుందరి, అపురూప సౌందర్యవతి, చక్కగా మంచి చీర కట్టుకుని చక్కగా అద్భుతమైన బ్లౌజు గివుజు నగలు దగదగలాడుతూ సిద్ధంగా కూర్చుంది. ఏం చెప్తాడో దీనిది. ఆవిడ రాజుగారిని చూద్దామని ఉంది ఆవిడికి. ఈయన పోయాడు, ఆయన చూస్తూ ఆవిడని చూస్తూ కూర్చుని ఉన్నాడు. దీనిది కొత్త కథ మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, పూర్వం కృతాకృతుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అవడానికి బ్రాహ్మడే కానీ అతను తన బ్రాహ్మణ్యానికి తగిన పనులు ఏమీ చేసేవాడు కాదు. కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కుటుంబంతో పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు. తర్వాత అతనికి ఏమిటంటే కొంచెం శ్మశానాల చుట్టూ తిరగటం, వామాచారాన్ని వంట పట్టించాడు బాగా. అవి ఇవి వాటిలో భూతాలు పిశాచాలు వాటితో మాట్లాడటము, చిన్న చిన్న తాంత్రిక క్రియలు వాటి మీద ఆసక్తిగా ఉండేది. కాస్త చదరంగము దాన్ని ఏమంటారు, ఈ మన జూదం ఆడడం, అందులో డబ్బులు వస్తాయని ప్రయత్నం చేస్తూ ఉండటం, వాటి మీద ఎక్కువ ఆసక్తి. కుటుంబానికి వనగూడే మనిషి కాదు. అయితే ఇతను ఎప్పుడు శ్మశానాల్లో బడి తిరిగేవాడు. అక్కడ తాంత్రికులు కాపాలికులు కనపడతారుగా, వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్లు చేసి చిన్న చిన్న తంత్రాలు నేర్చుకోవడానికి అట్లా చేస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఈయనకి శ్మశానంలో తిరగటం అలవాటు కదా. ఈయన వెళ్ళేసరికల్లా ఒక భూతం ఆకలితో బొబ్బలు పెట్టుకుంటూ ఎదురుపడిందిట. ఎదురుపడి చాలా ఆకలిగా ఉంది. ఏదైనా ఫ్రెష్ మాంసం తెచ్చిపెట్టు, లేదా నిన్ను పీక్కు తింటానంది భూతం. అనేసరికల్లా ఇతను అన్నాడు, ఊరికే ఎందుకు తెస్తాను, నువ్వెవరివో, నీకు సహాయం చేయాలి, నేను నీ తిండి తేవాలి, నీ తిండి ఊరికే తేను, ఏదైనా బేరం పెట్టు తెస్తానన్నాడు. అయితే ఇదేమంది భూతం, అలా కాదు, చచ్చిన వాడిని లేవదీసే మంత్రం ఒకటి చెప్తా, చచ్చిపోయిన శవాన్ని బతికించే మంత్రం చెప్తా, నాకు ఇప్పుడు తిండి కావాలి, తెచ్చిపెట్టమని. వీడికి నాకు చాలదన్నాడు. అది సరిపోదు, ఇంకా ఏమైనా ఇవ్వమన్నాడు. అయితే బాగా ఇద్దరు కలిసి బేరం ఆడుకున్నారు. అదంది ఇదంది. ఇతను ఏమన్నాడు, సరే నేనే అడుగుతాను, నేను ఎలా వేసినా సరే పందెం నాకు వీలుగా పడి నేను గెలిచేలాగా ఉండే పాచికలు నువ్వు, మాయమంత్రం ఉండే పాచికలు అంటే ఒప్పుకుంది భూతం. నువ్వు కనుక ఫ్రెష్ మాంసం తెచ్చావా, అది కూడా ఇచ్చేస్తాను నీకు. ఫ్రెష్ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా మరణించిన వాళ్ళని తేవాలి, లేదా చంపి తేవాలి. ఇతను వెతికాడు ఎవ్వరూ దొరకలే. వాళ్ళ తమ్ముడు ఖాళీగా కనపడ్డాడు. సోదరుణ్ణి చంపి ఈ భూతానికి ఆహారంగా పట్టుకొచ్చి ఇచ్చాడు. వీడు సంసారానికి వనగుడే వాడు కాదు కదా, దుర్మార్గుడు. పైగా వాడికి మరణము చంపటము వాటి పట్ల ఎలాంటి భయాలు అవి ఏం లేవు. ఈ తాంత్రిక క్రియలు వాడు కదా. ఆ భూతం కాస్త ఏం చేసింది, వీడికి ఓ పాచికల చేతులు పెట్టింది. నువ్వు ఎక్కడ వెయ్యి నువ్వే గెలుస్తావు, నువ్వు ఏ పందెం అంటే ఇవి ఆ పందెం వేస్తాయి అని ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించింది. ఇదేమిటి, చనిపోయిన ఒక మృత కళేబరానికి ఈ మంత్రం చదివితే కళేబరం లేచి కూర్చుంటుంది, బతుకుతారు మనుషులు అని చెప్పింది. సరే అవి చేత్తో పుచ్చుకున్నాడు. ఈ తమ్ముడి శరీరాన్ని ఆ భూతానికి వదిలిపెట్టేసేసి తన దారిని తను వెళ్ళిపోయాడు. తమ్ముడినే బతికిద్దామని ఊహించాల, ఎందుకంటే తమ్ముడు అది తినేసింది. ఇది పుచ్చుకుని బయలుదేరాక మన మంత్రం పారుతుందో లేదో చూద్దామనిపించింది. ఇప్పుడు ఆ దారిలోనే వెళ్తుంటే శ్మశానంలోనే ఉన్నాడు. ఇంకా చివరికి ఎవరో ఒక చండాలుడి శవం తెచ్చి అక్కడ పడేశారు. ఇంకా దానికి ఉత్తర క్రియలు ఏం జరగల. ఇతనేం చేశాడు, పోయి దాని దగ్గర కూర్చుని ఆ మంత్రం మొదలుపెట్టాడు. ఆ మంత్రం సగం చదివాక లేచిందో లేదో చూద్దామని కళ్ళు తెరిచి దానికి వేసి చూశాడు. అస్థిరమైన చిత్తం, వాడి చపల చిత్తుడు, బుద్ధి కలిగిన వాడైతే అసలు ఇక్కడికి రానే రాడు. అంతే కదా. ఈ చెప్పేసరికల్లా ఈ మంత్రం మొదలుపెట్టాడుగా, సగం ప్రాణం వచ్చేసింది ఆ శవంలో. వచ్చి ఎడం వైపు కాలు చెయ్యి కదులుతున్నాయి, ఎడం కన్ను కదులుతోంది. ఇంకా కుడివైపు ప్రాణం రాల. అది ఇట్లా ఎప్పుడైతే ఇతను బయటికి కళ్ళు తెరిచి చూశాడో ఆ శవం కన్నులా తిరిగింది, చేయి కాలు కదిలేసరికి ఉలిక్కిపడ్డాడు. భయం వేసింది. శవం కదిలితే భయం వేసి హడిలిపోయాడు. ఈ తత్తరపాటులో తర్వాత మంత్రం మర్చిపోయాడు. తర్వాత చదవల. ఈ భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికల్లా ఈ శవం తుళ్ళిపడింది ఉన్నట్టుండి. ఇప్పుడు వీడెవడో సరిగ్గా సగం ప్రాణం తెప్పించాడు, వాడు లేచక్కపోతుంటే ఇదేం చేస్తుంది. ఇంతలో ఏమైంది, ఈ రెండో భాగం ఉంది కదా, అంటే ప్రాణం రాని భాగం, కుడి భాగంలోకి ఇలా ప్రేతాలు శరీరాల్లోకి భూతాలు ఆవేశిస్తాయి శ్మశానంలో. ఓ భూతం వచ్చి అందులో ప్రవేశించింది. ఒకవైపు ప్రాణం, ఇంకొక వైపు ప్రాణం లేదు. అందులో ఒక భూతం వచ్చింది. వచ్చేసరికల్లా పెద్దగా పొలికేకలు పెట్టింది, అనధికృతం అకృతం అని.
చేయకూడని పనిని మొదలుపెట్టావురా అని అరిచింది. అరిచేసరికి నేను భయం వేసేసింది కృతాకృతుడికి. ఒకటే పరుగు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకుని పడుకున్నాడు. ఇదేం చేసింది, ఆ భూతం తెల్లవారేసరికల్లా వదిలేసింది. కానీ ఈ బాడీ సగం మరణించి సగం బతికి ఉన్నటువంటి శరీరం, ఈ చండాలుడి శవం ఇక్కడికి వచ్చేసింది వీళ్ళ ఇంట్లోకి. తలుపులన్నీ తీసేసి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి వాడు కళ్ళు తెరవంగానే కృతాకృతుడికి ఈ భూతం కనపడింది. కుడి కన్ను ఎడం కన్ను గబగబా తిరిగేస్తుంది, కన్ను తిరిగేస్తుంది, చెయ్యి కాలు కదులుతున్నాయి, ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అనధికృతం అకృతం అని బొబ్బలు పెట్టి అరుస్తోంది. భయంతో అతను ఏం చేశాడు, ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోయాడు. దాన్ని అక్కడే వదిలేశాడు. ఆ బాడీని ఏం చేయలే, అతను ఏం చేయలేడు, ఇంకా దాని మంత్రం మర్చిపోయాడు. ఇప్పుడు ఏ భూతాన్ని పట్టుకుని ఆ మంత్రం తేయగలడు, అంతే పారిపోయాడు. ఆ ఊర్లో నుంచే వెళ్ళిపోయాడు, వేరే ఊళ్ళోకి చేరాడు. ఇతని దగ్గర పాచికలు ఉన్నాయి, ఏమీ లేదు. అక్కడ ఎవరో జూద గృహాలు నడిపేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాడు. జూదం ఆడేసరికి డబ్బులు వచ్చినాయి వీడికి. గెలుస్తాడు. ఆ పాచికల మహత్యం అదే కదా. ఇక ఎంత డబ్బులు వచ్చినాయో ఇతను ఏం చేశాడు, నేను బ్రాహ్మణ్ణి, చేయకూడని పనులు చాలా చేశాను, ఇప్పుడు డబ్బు వచ్చేస్తోంది, డబ్బు కోసమే కదా ఈ పనులన్నీ చేశా, వస్తోంది కాబట్టి చక్కగా దానం ధర్మం చేసుకుందామని అందరికీ అడిగిన వాళ్ళకి లేదనకుండా దానాలు చేసేవాడు, విపరీతంగా సంపాదించేవాడు. మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే ఆ బుద్ధి కలిగింది, మంచి కాదు, ఒక బుద్ధి కలిగింది వాడికి. ఇంతలో కొద్ది రోజులు గడిచేసరికల్లా ఆ భూతం వీడిని వెతుక్కుంటూ ఆ శవం వీడిది వెనకాల వచ్చేసింది. ఈ ఊరు వచ్చేసింది. ఆ జూదశాలలో వచ్చి అరిచి కేకలు పెట్టింది, అనధికృతం అకృతం, అనధికృతం అకృతం అరుస్తుంది. శవం పైగా సగభాగం అంతా కుళ్ళిపోయింది, ఎముకలు బయటపడిపోయినాయి. ఈ పాటలో మాత్రం ఎడం వైపు మాత్రం ప్రాణం ఉంది, దానికి పనిచేస్తుంది. ఆ కన్ను కదులుతుంది, ఆ చెయ్యి కాలు కదులుతాయి, ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈ పక్కంతా కుళ్ళిపోయి పురుగులు నానా భీభత్సంగానే ఉంది. ఇట్లా బాడీ, డెడ్ బాడీ, ఇలా వికృతమైన ఆకారము, ఆ పిచ్చి గొంతు. జనాలు అసలు ఆ జ్యోతిశాలలో ఉన్నవాళ్ళు సగం మంది పడిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. భయంతో గుండె ఠారుమంటుంది. ఒక్కసారిగా పారిపోయాడు అక్కడి నుంచి కూడా. ఆ ఊరు నుంచి పారిపోయి ఇంకో ఊరు చేరాడు. అక్కడ ఇలాగే జూదశాలల్లో మొదలుపెట్టాడు. అక్కడ విపరీతంగా సంపాదించాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఆ ప్రేతం ఆ ఊరు కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ కన్ను గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది, ఎడం కన్ను. చెయ్యి కాలు ఆడేస్తుంటాయి, చేత్తో ఆ ఒంటి కాలుతోటనే ఎగురుకుంటూ వచ్చేస్తుంది. మిగిలిన బాడీ అంతా దుష్కరంగా ఉంటుంది, దాన్ని చూడలేము, అసలు భయంకరంగా ఉంటుంది. అక్కడికి కూడా వచ్చేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ పెద్ద మేడ మీద ఇది ఆడుతున్నాడు, జూదం ఆడుతున్నాడు. పాచికలు ఉన్నాయి కదా, ఆ బొబ్బలు పెట్టుకుంటూ ఇక అనధికృతం అకృతం అనుకుంటూ ఇక శవం కాస్త వీడి వెనకాల పడింది. అతను ఇంకా పైకి పై అంతస్తుకి వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళడానికి దారి లేక పైనుంచి దూకాడు. అతనితో పాటే ఆ భూతం వాడిని పట్టుకోవడానికి దూకేసింది. దూకటంలో ఆ సగం ప్రాణం కూడా దానికి పోయింది. కృతాకృతుడు కూడా కింద పడి మరణించాడు. అంతెత్తున 10 అంతస్తులు 8 అంతస్తులు ఎక్కి దూకిన వాడు ఏమవుతాడు, అతను మరణించాడు, ఆ భూతము మరణించింది. ఏ పాచికల కోసం అయితే అతను తమ్ముడిని కూడా సంహరించాడో అవి కాస్త పోయినాయి. అవి ఎవరికి ఉపయోగపడతాయి చచ్చిపోయాక? ఈ కథ చెప్పాడు దీనిది. ఇప్పుడు అడిగాడనమాట, మరి ఈ భూతం ఉందే అది ఒక వాక్యం చెప్తోంది, ఏమిటి ఆ మాటలకు అర్థం అంటే, అందులో ఏముంది అందావిడ. అందులో ఏముంది, చేయకూడని పని చేసేవాడికి శాస్తి ఇదే చివరికి. ఇప్పుడు ఇతను అత్యాశపరుడు, కుదురులేదు వాడికి. ధైర్యశాలుడు ఎంత పనైనా చేస్తారు. అతను ధైర్యశాలి అయ్యుంటే ఏం చేసి ఉండేవాడు, తన జీవితానికి తన బ్రాహ్మడైనందుకు తను ఏం పని చేయాలో ఆ పని చేసి జీవితాన్ని గడిపేవాడు. దాన్ని చేయగలిగే ధైర్యం లేదు, చేయకూడని పని చేయటానికి తెంపర్తనం ఉంది, అంతే. పోనీ అదైనా పూర్తిగా చేయగలిగే ధైర్యం ఉంటే అది చేయగలిగేవాడు, అది లేదు. అప్పుడు ధైర్యం ఉంటుంటే అసలు ఇటువైపు వచ్చేవాడే కాదు. చేయకూడని పనిని మొదలుపెట్టటము, దాన్ని పూర్తి చేయలేకపోవటము, ఇది ఇలాంటి బుద్ధి లేని వాళ్ళ తాలూకు లక్షణము. ఈ పని మొదలుపెట్టాడు, చేయకూడని పని అని చెప్పి రాజు వైపుకి సాభిప్రాయంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అయిపోయింది. ఈయన అలా కూర్చున్నాడు, ఏమీ లాభం లేదు. 14వ రోజు కూడా అయిపోయింది. ఇందులో ఒక హింట్, అతను చెప్పిన కథ ఒకటైతే ఈవిడ రాజు వైపుకి ఎందుకు చూస్తోంది, ఈయన నువ్వు మామూలు మానవ రాజువి, నాగకన్యని పెళ్లి చేసుకోవాలని రావటం నువ్వు చేసేది తెలివిగల పనేనా? అది కాదు. ప్రతి కథలో ఆవిడికి హింట్ తగులుతుంటే ఇప్పుడు రాజుకి పెట్టింది హింట్ ఆవిడ. ఈయన అన్నాడు, ఒరే తాచుపాము విషం మెల్లిమెల్లిగా తలకెక్కుతుందంటారు, ఈవిడ సౌందర్యం నన్ను ఎత్తికెక్కిపోయింది, కళ్ళు మూసినా తెరిచినా ఈవిడే కనపడుతోంది. 14 రోజులు గడిచిపోయినాయి. ఇక 15వ రోజు ఇంకొక 2 రోజులు 15, 16, ఆ తర్వాత మన గతి ఏమిటో
నువ్వు ఏం చెప్పినా ఈవిడ బుద్ధికి ఏమిటంటే కత్తి వాదర కంటే ఎక్కువగా ఉంది చురుకు. కత్తి కొస కంటే ఎక్కువ పదునుంది. ఇక చేసేదేం లేదు, ఈ తలకెక్కిన విషయాన్ని తలుచుకుంటూ పడుకోవటమే, పదనైనా వెళ్ళిపోదామని ఇద్దరు కలిసి లేచి బయలుదేరిపోయారు. మర్నాడు పొద్దున్న లేచారు, సాయంకాలం దాకా తిరిగారు. 15వ రోజు సాయంకాలం మళ్ళీ యువరాణిని చేరుకున్నారు. 15వ రోజు దీనిది ఏం కథ చెప్పాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.